దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించునుగాక. లేఖన భాగాలు తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలైన భారాలను వాళ్ళు మోసుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, వేదనకరమైన పరిస్థితులతో, ఎన్నో రకాలైన బాధలను అనుభవిస్తూ భారాన్ని మోస్తూ ముందుకు వెళ్తున్న బిడ్డలకు దేవాది దేవుడు తెలియజేస్తూ సంతోషకరమైన మాట తెలియజేస్తున్నారు. ఆయన భారము మోస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా మీ యొక్క భారాలను, అది ఏదైనా సరే, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ కుటుంబ సమస్య అయినా, ఏ వేదనకరమైన పరిస్థితి అయినా సరే, ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచన మీరు పక్కన పెట్టి దేవాది దేవుని సన్నిధిలో గనక మీరు మోకరించి ప్రార్థన చేస్తే నేను మీ సమస్యలన్నిటిని కూడా పూర్తి విడుదల కలుగు చేస్తానని చెప్తున్నాడు. కానీ మనిషి అంతా కూడా రకరకాలైన భారాలను మోసుకుంటూ వెళ్ళేవారిగా ఉంటున్నారో. మనమైతే చిన్న చిన్న భారాలు మోసుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రపంచం అంతా కూడా అనేక రకాలైన భారాలను మోసుకుంటూ వెళ్తుంది. దానిలో మొట్టమొదటి భారం ఏంటంటే పాప భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నారండి. నిజమే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరూ రకరకాలైన పాపాలు చేసి, చెడ్డ విషయాలు చేసి, వ్యభిచార మనస్సుతో, పాపిష్టి ఆలోచనలతో, వ్యర్థమైన ముచ్చట్లతో, లేనిపోని విషయాలతో, అది తాగుడు జీవితమైనా, అనుమానపు జీవితమైనా, ఎదుటివారి ఎదుగుదలను చూడకుండా సరే అత్యంత దారుణంగా వారిని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ విషయమైనా సరే, అది సినిమాలు కానీ, సీరియల్ కానీ, ఇంటర్నెట్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, బూతులు కానీ, నీ జీవితాన్ని పాడు చేస్తున్న ఏ ముసలమ్మ ముచ్చట్లైనా సరే నీవు పాప భారం కుండా వెళ్తున్నావు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతమో మరణమో. దుర్మార్గపు పనులు చేయడం వల్లే కదా దేవుని కృపను మనం పోగొట్టుకున్నామో. ఎవరు విడుదల కలుగు చేస్తారో? మనం చేసిన పాపాలు భర్తతో చెప్పుకుందామా, భార్యతో చెప్పుకుందామా, బిడ్డలతో చెప్పుకుందామా, కుటుంబంతో చెప్పుకుందామా? పోనీ పాస్టర్ గారితో చెప్పుకుంటే పాస్టర్ గారు ఆ సమస్య నుంచి పూర్తి విడుదల కలుగు చేస్తాడా? పాస్టర్ గారి దగ్గర ఒప్పేసుకుంటే ఆ పాపము, ఆ విడుదల పొందుతుందా? లేకపోతే ఏ జంతువులనో, ఏ పొట్టేలనో, ఏ గొర్రెలనో, ఏ పశువులనో వాటి రక్తాన్ని తీసుకువెళ్ళి సర్వోన్నతుడైన దేవుని బలిపీఠము దగ్గర గనక మనం అర్పించేస్తే మనుషుల పాపం అంతా కూడా క్షమించబడే అవకాశం ఉంటుందా? మీరు అర్పించే ఈ రక్తపాని అర్పణములో నాకు అవసరం లేదు అని చెప్పాడో. అయితే దేని వల్ల మనకి రక్షణ కలుగుతుంది? ఏది పాపము నుంచి మనకు విడుదల కలుగు చేసేలాగా చేస్తుంది అంటే యేసు రక్తము వల్ల మాత్రమే మనము కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయడానికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఏ మతాన్ని స్థాపించడానికో, ఏ కులాన్ని స్థాపించడానికో, ఏ వర్గాన్ని స్థాపించడానికో రాలేదో, పాపులందరినీ కూడా రక్షించడానికి. ఇది సర్వ మానవాళ్ళందరికీ కూడా ఒకే ఒకటి. ఆయన ఈ లోకానికి వచ్చిన శ్రేష్టమైన పరమార్థాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఈరోజు అనేకమైన సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుట కంటే నా యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించి నీవు చనిపోయిన తర్వాత కూడా నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన శ్రేష్టమైన దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలి. మనుష్యుల పాపాలను క్షమించే అధికారమో, ఒక శక్తి, ఆ బలము కానీ కేవలమో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు వారికి మాత్రమే ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చింది, మనల్ని సంరక్షిస్తుంది. నువ్వు భారం మోసుకుంటూ వెళ్తున్నావో, నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ దగ్గర ఉంటున్న నీ స్నేహితులు ఎవరైనా సరే పాప భారం గుండా వెళ్తున్నారో, నా యేసయ్య దగ్గరికి వస్తే నీ పాపాలను తప్పకుండా క్షమిస్తాడో. అదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నట్టు, నేను నీతిమంతుని, యథార్థవంతుని, న్యాయవంతుని గనుక నీ పాపాలు క్షమించి నేను పరిశుద్ధపరిచి నిన్ను నిమ్మలపరుస్తానని చెప్తున్నాడో. ఈరోజు నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటున్నా, ఎంత దీనమైన స్థితిలో ఉంటున్నా సరే నా యేసయ్య దగ్గరికి వచ్చి గనక నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన్ని వేడుకుంటే గనక తప్పకుండా నీ పాపాలను క్షమించి పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. మనుషులందరూ కేవలము పాప భారంతోనే వెళ్ళట్లేదండి, రోగ భారాలతో కూడా మనుషులు వెళ్ళే వారిగా ఉంటున్నారు. రక్తస్రావం కలిగిన రోగిని దేవుడు స్వస్థపరిచాడో, కుష్టి రోగము కలిగిన నయమానుని దేవుడు స్వస్థత ఇచ్చాడు. నేను చెప్పాలి అంటే అనేక రకాలైన బాధలతో, వేదనలతో, స్వస్థత లేక బాధపడుతున్న వారికి దేవుడే కృప దయచేశాడో. నీకేమైనా ఇబ్బంది వస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తావో. డాక్టర్ ఏమైనా చేయగలడంటే, అమ్మ నేను చేశాను బ్రదర్, నేను నా వంతు ప్రయత్నాన్ని నేను చేశాను, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు అంటాడో. మరి డాక్టర్లు ఎందుకో, లేకపోతే హాస్పిటల్ ఎందుకో? కేవలం కొంత ఉపశమనాన్ని పొందుకోవడానికో. కానీ ఒక్క నిమిషం ఆలోచన చేయండి, సమస్తమును చేయగలిగింది ఎవరో, అనేక కార్యములు స్వస్థత కలుగు చేయగలిగింది ఎవరో. మనిషి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటున్నా సరే మనిషి చనిపోకుండా ఆగగలుగుతూ ఉంటున్నాడా? మనిషి తనకు వచ్చిన బాధ నుంచి రిలాక్సేషన్
పొందుకుంటున్నాడు కానీ మరణాన్ని జయించి లేవగలిగిన శక్తి మనుష్యుడికి ఉంటుందా అంటే మేబీ లేదని చెప్పొచ్చు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి రోగాన్ని కూడా దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన పొందిన గాయాల చేత మనకి ఇప్పటికీ కూడా స్వస్థత కలుగుతుంది. ఆయనే చెప్పారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవునికి గనక ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. ఈరోజు మీరు ఏ భారముతో అయితే, ఏ బలహీనతతో అయితే, ఏ రోగముతో అయితే, ఏ ఇబ్బందులతో అయితే, ఏ సమస్యల భారంతో అయితే మీరు వెళ్తూ ఉంటున్నారో, నా యేసయ్య దగ్గరికి వచ్చి ప్రయాసపడుతూ అనేక రకాలైన భారాలను మోసుకుంటే మిమ్మల్ని బట్టి దేవుడు ప్రపంచమంతటికి ఒకే మాట చెప్తున్నాడు, గాయములు ముట్టువాను నేనే, గాయములు స్వస్థపరచువాను నేనే. విశ్వాసహితమైన ప్రార్థన తప్పక రోగాన్ని స్వస్థపరుస్తుంది. ప్రపంచమంతా కూడా అనేక రకాలైన భారాలతో వెళ్తూ ఉంటున్నప్పుడు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరే భారంతో వెళ్తూ ఉంటున్నారు. మీ భారం అంతటిని కూడా ఆయన మీద వేసేసేయండి. అనేక రకాలైన అప్పుల భారాలతో కూడా మీరు వెళ్తూ ఉంటున్నారు. మనుషుని దగ్గర మనుషుడు అప్పు చేస్తూ ఉంటున్నాడు, దేశం దగ్గర దేశం అప్పు చేస్తూ ఉంటుందండి. అప్పు చేసేటప్పుడు చాలా సులువుగా చేసేస్తారు కానీ తీర్చేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు కదా. అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడని వాక్యం చెప్తా ఉంటుంటే బైబిల్లో కూడా ఒక ఆయన అప్పు చేశాడో, అయితే అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక దేవాది దేవునికి మొర్ర పెట్టుకుంటా ఉంటే ఎలీషా భక్తుడు వచ్చి చెప్తాడు, అమ్మ ఒక నూనె కుండ తీసుకురా, మీ చుట్టుపక్కల వారందరి దగ్గరికి వచ్చి నూనె కుండ తీసుకురా, ఈ కుండ ద్వారా జయాన్ని పొందుకోవచ్చు, ఈ నూనె ద్వారా జయాన్ని పొందుకోవచ్చు అంటే నువ్వు మొట్టమొదటిగా తలుపులు వేసి చక్కగా ప్రార్థన చేసి దేవుని వేడుకో అమ్మ, దేవుడే తప్పకుండా కృప దయచేస్తాడు అంటే దేవుడు ఒక మిరాకిల్ జరిగించాడు. నేను కూడా మీ జీవితంలో చెప్పగలను, మీరు ప్రార్థన చేయడం వల్ల, ఈ ప్రార్థన వల్ల జయాన్ని పొందుకోగలమా, ఈ నమ్మిక వల్ల జయాన్ని పొందుకోగలమా? విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నారు పాస్టర్ గారు, ఉపవాస ప్రార్థన చేయమంటున్నారు, కుటుంబ ప్రార్థన చేయమంటున్నారు, వాక్యాన్ని వినమంటున్నారు, నిరంతరము దేవుని స్తుతించరని చెప్తున్నారు. ఈ చిన్నదాని వల్ల గొప్ప జయాన్ని పొందుకోగలమా అంటే నా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. నాలో శక్తి కానీ, నూనెలో శక్తి కానీ, వాటర్లో శక్తి కానీ లేదు కానీ జీవము కలిగిన జీవాధిపతి అయిన సర్వోన్నతుడైన దేవుని వాక్యములో శక్తి ఉంది. అది మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు కుంటి వారికి నడకనిచ్చింది, అది మోగ వారికి మాటనిచ్చింది ఆయన మాట, గుడ్డి వారికి చూపునిచ్చింది, కుష్టి రోగులను బాగు చేసింది. ఈ రోజు నిన్నైనా నన్నైనా ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి పరిశుద్ధపరచగలిగిన దేవాది దేవుని వైపు మీ హస్తాన్ని చాచి ఈరోజు ఆయనే చెప్తున్నాడు కదా, నీ భారం అంతటిని కూడా ఆయన మీద వేసేయమని చెప్తుంటే మీ భారం అంతటిని, ఏ పాపమైనా, ఏ రోగమైనా, ఏ అప్పు భారమైనా సరే నా యేసయ్య ముందు ఉంచి గనక మీరు ప్రార్థన చేస్తే అత్యున్నతమైన కృపను దయచేస్తాడో. దేవుడే విడుదల దయచేయడానికి సమర్థత కలిగిన దేవుడు. మీరు ఉన్న ప్రతి ఒక్క భారాన్ని కూడా ఆయన మీద వేసి మీరు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప జయాన్ని మన కుటుంబాల్లో దయచేస్తాడు. నీవు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, నేను కూడా కాదన్నావు, కానీ ప్రార్థనను వదిలిపెట్టుకో, వాక్యాన్ని వదిలిపెట్టుకో, ఆధ్యాత్మిక స్థితిని వదిలిపెట్టుకో. సిలువ భారాన్ని కలిగి, ప్రేమ కలిగి ఆధ్యాత్మిక స్థితిలో కనుక మనం బలంగా ఉంటే మన పాట చూస్తున్నాడు, మన ప్రార్థన చూస్తున్నాడు, మన వాక్యాన్ని చూస్తున్నాడు, సాక్ష్యాన్ని చూస్తున్నాడు. ఎంత నీతిగా ఉంటున్నావా, నీ నడవడికి ఎలా ఉంటుందో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, నిజంగా మారు మనసు కలిగి జీవిస్తున్నావో నువ్వు పరిశీలన చేసుకో. మీ అమ్మ చేసిన భక్తి, మీ నాన్నగారు చేసిన భక్తి మీ వెంట రాదండి. మీరు చేసిన భక్తి కార్యాలు, ధర్మ కార్యాలే మీ వెంట వస్తే గనక విశ్వాసముతో దేవాది దేవుణ్ణి మనమందరము కూడా ఎరిగి ఆయన్ని అనుసరించే బిడ్డలుగా ఉందాము. ఆయిల్స్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, నాతో పాటు కలిసి ఏకీభవించి జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమమయుడా, అత్యున్నతుడా, మా గొప్ప దేవ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీ బిడ్డలతో ప్రభావ మీరు చక్కగా మీరు వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. అవునయ్యా, మేము అనేక రకాలైన పాప భారాలతో ఉన్నాము, రోగ భారాలతో ఉన్నాము, రుణ సమస్యలతో ఉన్నాము. ప్రభా, పూర్తి విడుదల మీరు మాకు దయచేయండి. ప్రతిరోజు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. విదేశాల్లో ఉంటున్న మా ఆత్మీయ కుటుంబాలకు క్షేమాన్ని మీరు దయచేయండి. మా దేశంలో ఉంటున్న వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన. మందిర నిర్మాణాలు చేస్తున్నాము, మీ సహాయాన్ని మీరు మాకు అందించి స్థిరపరిచి బలపరిచి కృప దయచేసి ఆశీర్వదించండి. మీ క్షేమంతో, మీ బలముతో, మీ ఆత్మశక్తితో మీరు మమ్మల్ని నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించండి. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి, అనారోగ్యాల నుంచి నెమ్మది మీరు దయచేయండి, తాగుడు జీవితం నుంచి, వ్యభిచార మనస్సు నుంచి, పాపపు ఆత్మ నుంచి, కోర్టు సమస్యలు కానీ ఏ రకాలైన బాధలతో నీ బిడ్డల బాధలు పడుతూ ఉంటున్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి నెమ్మదితో, సమాధానముతో, కృపతో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. అలాగే ప్రభువా, ఉదయకాలపు లైవ్ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండమని, రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించమని, అనేక ప్రజలకు దీవెనకరంగా ఉంటున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రభువా మీరు నిరాటంకంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నేను ప్రతి
కుటుంబాన్ని కూడా మీరు దీవించి కృపదయచేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరత కువైట్ నుంచి బాలరాజు గారు, మణి, విజయలక్ష్మి గారు, పెద్దిరాజు, హర్ష, అభి, విజయ్ కుమార్ గారు, మహాలక్ష్మి దేవుడు వారి కుటుంబాన్ని దీవించేలాగున. అలాగే కువైట్ నుంచి కుమారి గారు, అచ్యుతారావు గారు, జాన్ రాజు, మహేశ్వరి, వినోద్ అండ్ గణేష్ దేవుడు వీరి కుటుంబాలు దీవించాలంటూ మనం అందరం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాము. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారికి ఉంటాము.